మహేష్ గారిదిను, మా మిత్రుడు మహేష్, మై బ్రదర్ మహేష్ అండ్ రాజమౌళి గారి సినిమా is supposed to be the highest budgeted Indian cinema ever. It is regarded as one of the biggest cinemas in Asia. Rajamouli garu, he went and planted the Telugu cinema across the world. Keeravani garu, the first Keeravani garu, and the first Oscar award for Telugu cinema, not Indian cinema. Indian cinema ki Telugu cinema ki. The first Oscar he went and got it. And there are so many great achievements which we've been having it now. And what a golden era. It's a phenomenal golden era. And to celebrate this is the best time, I thought. And I thank the Malaysian government and especially Kamalnath sir to come forward and support us on this event. And we need the support of all the media and everybody to make this a grand success. With this event, we are also, Movie Artists Associations ki, we are planning to raise funds. Why do we need funds? మా దగ్గర దాదాపు 800 చిల్లర యాక్టివ్ మెంబర్స్ ఉన్నప్పటికీను మేము ఒక 100-150 మంది ఆధికంగా చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. మిగతా వాళ్ళకి 100% మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ క్యాంప్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. అండ్ దేవుడి దయ వల్ల ఇన్సూరెన్స్ ఫెంటాస్టిక్గా చాలామందికి ఫ్రీగా ఇవ్వడం వల్ల అందరికీ హెల్ప్ అయింది. ప్రతి ఒక్కరికి మీరు పేరు చెప్పండి, పేరున చాలామందికి హెల్ప్ అయింది. అది కంటిన్యూ చేయాలంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్ కావాలి. సంవత్సరానికి మాకు 1 కోటి చిల్లర అవుతుంది. సో ఆ ఉద్దేశంతో కూడా ఆన్ ద సైడ్ లైన్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఫండ్స్ రేజ్ చేయాలని దానికి కూడా ఈ నవతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, నవతి ఉత్సవం. ఆల్రెడీ ఫిలిం చేంబర్తో మాట్లాడడం జరిగింది. మాకొక ఇండస్ట్రీ అంతా మాకొక 2 to 3 days, 2-3 రోజులు మీరు సెలవు ఇవ్వాలి, వీళ్ళందరూ నటీనటులందరూ రావాలి, వీళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు ఫిలిం చేంబర్ హ్యాస్ సపోర్టెడ్ అవర్ ఇనిషియేటివ్ 100%. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ దాము గారు, వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరూ 100% సపోర్ట్ చేస్తాం, మాకు ఒక 2 months ముందు డేట్ ఇవ్వండి అన్నారు. ఈరోజు వెళ్ళడం ఇమీడియట్గా డేట్ ఇచ్చేస్తాం, ఆ రెండు వీకెండ్స్ బ్లాక్ చేయమని చెప్పి. సో ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఉత్సవం చేయడానికి ఏకదాటిలో ఉన్నాం. రెండోది పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ ద ఫస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియాలో ఉన్న ముందు 5 అసోసియేషన్స్తో టైఅప్ అయ్యాం. కేరళలో, కర్ణాటక, తమిళనాడు, హిందీలో మనందరం ఉమ్మడిగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. మోహన్ లాల్ గారు అక్కడ అమ్మ అన్న కేరళ అసోసియేషన్లో ఆయన పాజిటివ్గా రిప్లై అయ్యి ఆయన టైఅప్ ఒప్పుకున్నారు. కర్ణాటకలో రాక్లైన్ వెంకటేష్ గారు యాక్టివ్ సెక్రటరీ, ఆయన ఒప్పుకున్నారు. నాజర్ గారు, కార్తీ గారు వాళ్ళు ఒప్పుకున్నారు కదా నడిగర్ సంఘం నుంచి. హిందీ వాళ్ళు ఆల్రెడీ ముందుకొచ్చి సంతకం పెట్టేశారు. సో నౌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం ఇండియన్ సినిమాని ఒక ప్లాట్ఫామ్, ఒక గుప్పెట్లో తీసుకొచ్చి పెట్టాం. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వాట్ వీ డన్. ఈ రాష్ట్రాల నుంచి కూడా అక్కడున్న నటీనటుల్ని కొంతమందిని ఇన్వైట్ చేసి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రిక్వెస్ట్ చేసాం. కొంతమంది ఇమ్మీడియట్గానే ఒప్పుకున్నారు, కొంతమంది డేట్ సజెస్ట్ చేసి వస్తామన్నారు. ఆ లిస్ట్ కూడా త్వరలో మీ అందరికీ ఇస్తాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. I'll again use the translation to you later. Sir, thank you. Thank you, Manchu Vishnu Garu, for announcing and elaborating about Navatihi Utsavam 2024.